రే లిఖిత్, జాగ్రత్తగా విను. ఇన్ని రోజులు జాబ్ కావాలి జాబ్ కావాలి అని తప్పించిపోయావు కదా. ఇక నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మన లాస్ సెంటోస్ లో కొత్తగా ఒక ఫ్లైఓవర్ ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దానికి కొంతమంది వర్కర్స్ కావాలని చెప్పేసి అంటున్నారు. కానీ ఆ వర్క్ చేసే వాళ్ళు ఒక లారీ డ్రైవర్ అయి ఉండాలి. వాళ్ళకి పెద్ద పెద్ద ట్రక్కులు కూడా హ్యాండిల్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి అయితే కనుక రిక్వైర్మెంట్స్ పెట్టారు. నువ్వైతే ఇక వెళ్ళి ఆ జాబ్ లో జాయిన్ అయిపోవు. ఎలాగో నీకు డ్రైవింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ కదా. నీ దగ్గర ఉన్న ట్రక్ కూడా తీసుకువెళ్ళావనుకో, ఖచ్చితంగా నువ్వు ఆ జాబ్ కొట్టేస్తావు. మైకేల్ నువ్వు చెప్పింది కరెక్టే. కాకపోతే ట్రక్ నీ దగ్గరే ఉంది. ఓకే ఓకే, నువ్వు ఇంటి దగ్గర ఉండి ఎక్కడికి వెళ్ళక అర్థమవుతుందా? ఆ ట్రక్ తీసుకున్న తర్వాత నేను వెంటనే బయలుదేరుతాను. నువ్వు ఇంట్లోనే ఉండి బయలుదేరిపోతున్నాను నేను. మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళామనుకుని నేను వెతకలేను. ఓకే ఓకే, వచ్చేస్తున్నాను. ఓకే గాయ్స్, ఫైనల్ గా నేనైతే మాత్రం ఒక జాబ్ కి అయితే వెళ్ళబోతున్నాను. ఇన్ని రోజులు నేను ఒక్కనే ఇంట్లో చాలా ఒంటరిగా ఉండి ఉండి బోర్ కొట్టేస్తుంది. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి మనం వర్క్ కి వెళ్తాం కాబట్టి మనకి బోరే కొట్టదు. ఎందుకంటే అక్కడ చాలా మంది వర్కర్స్ ఉంటారు. వాళ్ళతో ఆడుతూ పాడుతూ అంచక్క వర్క్ చేసేసుకోవచ్చు. ఓకే రే చాప్, వీడు కూడా బయటకు వచ్చాడు. వీడికి కూడా ఒక మాట చెప్పేద్దాం, మనకి జాబ్ వచ్చినట్టు. రే చాప్, నేను జాబ్ కి వెళ్తున్నాను రా. రే, చాలా రోజుల తర్వాత నేను కూడా జాబ్ చేయబోతున్నాను. అరే ఏంట్రా నువ్వు చెప్తున్నా సరే వెనుకుంటా వెళ్ళిపోతున్నావు? అరే చూడండి, వీడు ఎంత యాటిట్యూడ్ చేస్తున్నాడో. అలాగే ఉండు, నేను జాబ్ చేసిన తర్వాత నాకు చికెన్ కావాలంటావు కదా, అప్పుడు చెప్తాను నీకు. లేదంటే చూడండి, నేను ఒకవైపు చెప్తూనే ఉంటున్నాను, ఒకవైపు వాడు మాత్రం వాడి పని ఆడు చూసుకుంటున్నాడు. ఓకే గాయ్స్, ఇప్పుడు మనం మైకేల్ దగ్గరికి వెళ్ళి మన ట్రక్ తీసుకోవాలి. ట్రక్ అంటే ఏదో పెద్ద లారీ అనుకున్నారు. వాడి దగ్గర నాది ఐస్ క్రీమ్ బండి ఉందన్నమాట. ఐ మీన్ ఇంతకు ముందు నేను ఐస్ క్రీమ్ షాప్ పెడదామనేసి దాన్ని తీసుకున్నాను. కానీ అది సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల, పైగా చలికాలం కదా, చాలా తక్కువ ఐస్ క్రీమ్ సేల్ అవుతున్నాయి. దానికోసం అనేసి నేను ఇప్పుడు ఆ ఐస్ క్రీమ్ ని ప్రస్తుతానికి పక్కన పెట్టేసి ఈలోగా కన్స్ట్రక్షన్ వర్క్ చేసుకున్నాం అనుకో, ఎంతో కొంత డబ్బులు వెనక్కి వేసుకోవచ్చు కదా అనేసి వెళ్తున్నాను. సరే, ఫస్ట్ మైకేల్ దగ్గరికి వెళ్ళి ఆ ట్రక్ తీసుకున్నాక మాట్లాడుకుందాం. ఓకే, మనమైతే మైకేల్ ఇంటి దగ్గరికి వచ్చేసాం. ఆల్రెడీ బయటనే వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి నాతో అయితే గనక చెప్పాడు. ఓకే మైకేల్, బయటనే ఉన్నావా? ఓకే 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 గాయ్స్, ఫైనల్ గా మనమైతే మైకేల్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగో మైకేల్, నువ్వు నాకు ఈ వర్క్ ఇప్పించినందుకు నీకు రుణపడిపోయి ఉంటాను. ఇన్ని రోజులు ఇంట్లో ఒక్కనే ఉండి బోరు కొడుతుందిరా. ఫైనల్ గా నాకంటూ జాబ్ వచ్చింది కాబట్టి ఇక నుంచి నన్ను ఎవ్వరూ ఆపలేరు. సరే సరే, ఎక్కువసేపు మాట్లాడుకుంటుంటే టైం వేస్ట్ అవుతుంది, నేను బయలుదేరుతున్నానే. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే కార్ మన మైకేల్ ఇంటి దగ్గర వదిలేసి దీన్ని తీసుకొని ఆ వర్క్ ప్లేస్ కి వెళ్ళిపోతున్నాము. ఒకసారి వెళ్ళి అక్కడ ఇంజనీర్ ఉంటాడంట, అతనితో మాట్లాడామంటే మన వర్క్ కన్ఫర్మ్ అయిపోతుంది అనేసి మైకేల్ చెప్పాడు. కాబట్టి మనమైతే ఫస్ట్ ఇంజనీర్ని ఒప్పించాలి. అంతకన్నా ముందు మన ట్రక్ని చూసి ఒప్పుకుంటాడో ఒప్పుకోడో. యాక్చువల్ గా అతనికి కావాల్సింది డ్రైవింగ్ అంట. నాకు ఎలాగో డ్రైవింగ్ వచ్చని నిరూపించుకోవడానికి ఈ ట్రక్ తీసుకువెళ్తాను. ఒకవేళ దీన్ని మోడిఫై చేసి దీంట్లోనేమన్నా సామాన్లు వేసుకురమ్మన్నా, లోపలున్న ఐస్ క్రీమ్ అన్నిటిని తొలగించేసి మంచిగా దీంట్లో ఏదన్నా ఐటమ్స్ పెట్టుకుని వచ్చే ట్రక్ లా చేసేస్తాను. నో ప్రాబ్లంలే. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే వర్క్ జరిగే ప్లేస్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ హెవీగా ఈ మధ్యన ట్రాఫిక్ అవుతుంది అనేసి ఇక్కడ ఫ్లైఓవర్ అయితే గనక స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనం మన లాస్ శాంటోస్ సిటీకి అయితే గనక వెళ్ళిపోవచ్చు. ఇది సుమారుగా ఒక 4 సంవత్సరాలు అయితే పడుతుంది ఫ్లైఓవర్ అవ్వేసరికి, ఎందుకంటే చాలా టైం ప్రాసెస్ కదా. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. ఇదిగోండి, ఇక్కడే ఉన్నాడు ఆ ఇంజనీర్. అయితే మాత్రం అతనితో ఒకసారి మాట్లాడితే సరిపోతుంది. ఇంజనీర్ గారు, ఇంజనీర్ గారు, ఇక్కడ వర్క్స్ ఉన్నాయని చెప్పారంట కదా. హలో సార్, మిమ్మల్ని పిలిచేది. అయ్యో, ఇతనికి వినిపించట్లేదా సార్? చెప్పండి, నేను ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ కి ఇంజనీర్ని. మీరు వర్క్ కోసం వచ్చారా? కానీ ప్రస్తుతానికి మన దగ్గర చేయడానికి నార్మల్ వర్క్స్ అయితే ఏమీ లేవు. కేవలం డ్రైవింగ్ పోస్ట్ మాత్రమే ఉన్నాయి. ఒకవేళ మీకు అది ఇంట్రెస్ట్ అయితే చెప్పండి. ఏంటి, మీరు కూడా డ్రైవింగ్ పోస్ట్ కోసం వచ్చారా? ఓకే ఓకే, కానీ మీ దగ్గర ట్రక్ ఉండాలి కదా. మీ దగ్గర ట్రక్ లేకపోతే మేము అలో చెయ్యం. ఎందుకంటే ప్రస్తుతానికి లారీలు ఎక్కడా దొరకడం లేదు. ఎవరి దగ్గర అయితే ట్రక్ ఉంటుందో వాళ్ళని మాత్రమే వర్క్ లో పెట్టుకుంటున్నాం. ఒకసారి మీ ట్రక్ ని నాకు చూపిస్తారా? అసలు అది ఎంత ఉంటుందో నేను ఒకసారి చూడాలి. ట్రక్ ని బట్టే మీకు వర్క్ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. ఇది 4 సంవత్సరాలు ఉంటుంది వర్క్, కాబట్టి ఆలోచించుకో. ఇదిగో, ఏది ఇదేనా నీ ట్రక్కు? అయ్యో, చూడ్డానికి ఇది ఐస్ క్రీమ్ బండిలా ఉంది కదా. దీంట్లో నువ్వు ఏమన్నా తేవాలంటే ఎలా తెస్తావు? ఇక్కడ చూసావు కదా, నువ్వు దీంట్లోనే సిమెంట్ ఇటుకలు తేవాలి, శాండ్ తేవాలి, అలా చాలా ఐటమ్స్ తేవాల్సి ఉంటుంది. ఇది సరిపోదు, దీనికంటే పెద్దదుంటేనే మేము తీసుకుంటాం.
ఎందుకంటే నువ్వు ఒకే ట్రిప్ లో తిరిగినా 2 ట్రిప్పులు తిరిగినా సరే నీకు డబ్బులు అనేది ఇవ్వాలి. ప్రతి ట్రిప్ కి ఎంత అనేసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాకు ఒక ట్రిప్ లో ఎక్కువ ఇందులో అయితే గనక సామాన్లు పట్టావు. దానికోసం నేను ఈ ట్రక్ తో తీసుకోవడం అంటే కష్టం. కావాలంటే నువ్వు ఏదైనా ట్రక్ ని రెంట్కి తీసుకొచ్చావంటే గనక నేను వర్క్ లో పెట్టుకుంటాను. కానీ 4 ఇయర్స్ ఇక్కడే వర్క్ చేస్తాననేసి అగ్రిమెంట్ చేయాలి. అలా అయితేనే తీసుకోవడం జరుగుతుంది. సార్ మీరు చెప్పినట్టుగా 4 ఇయర్స్ వర్క్ చేయడానికి నాకు ఇక్కడ ఓకే. కాకపోతే ఈ ట్రక్ తప్ప నా దగ్గర వేరే ట్రక్కే లేదు. కావాలంటే లోపల ఉన్నాయి మొత్తం అన్ని తీసేస్తాను సార్. ఎన్ని అయితే అన్ని తీసుకొచ్చేస్తాను. ఎక్కువైనాయి అని కూడా అన్ను. కావాలంటే రూఫ్ మీద కూడా ఏపిచ్చేస్తాను సార్. దయచేసి నన్నైతే మాత్రం వర్క్ లోకి తీసుకోండి సార్. నేను చాలా నమ్మకంగా చేస్తాను. నమ్మకం పెట్టుకోండి నా మీద. ఎప్పుడు మిమ్మల్ని అయితే గనక నేను చులకనగా చూడను. ఎప్పుడు మీరు చెప్పిన పనిని చులకనగా చూడను. సారీ, ఇప్పటికే చాలా డబ్బులు అవుతున్నాయి. మళ్ళీ నువ్వు ఇది 2-3 ట్రిప్పులు దీంతో తిరుగుతానంటే నీకు ప్రతి ట్రిప్కి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. సారీ, ఏమనుకోక. అయ్యో, ఎంత చెప్పినా సరే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎలాగో ఏంటో. కానీ ఇక్కడ చూస్తుంటే నా దగ్గర ఈ ట్రక్ మాత్రమే ఉంది. నేను ఇప్పుడు వేరే ట్రక్ తీసుకొని రావాలంటే ఎంత కష్టం. అవి చూస్తేనేమో చాలా ఎక్కువ ఉంటాయి. నేను చూస్తేనేమో 1.5 ఇయర్ నుంచి ఎటువంటి వర్క్ చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాను. నా దగ్గర ఇప్పుడు ఆ ట్రక్ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తే చెప్పండి. ఓకే, ఏం చేయాలో అర్థం కావట్లేదే. అసలు బుర్రకేమీ తట్టడం కూడా తట్టట్లేదు. ఓకే, ఒకసారి ఎదరికి వెళ్ళిన తర్వాత మనం మైకిల్కి కాల్ చేసే చెప్దాం. ఎందుకంటే ఈ వర్క్ కోసం మైకిల్ చెప్పాడు కాబట్టి మైకిల్ ఇలా ట్రక్ ఉంటేనే వీళ్ళు వర్క్ ఇస్తారంటారా లేకపోతే లేదంటారు మైకిల్కి చెప్దాం. మైకిల్ మనకి ఏదో ఒకటి అయితే గనక కరెక్ట్గా చెప్తాడు. ఓకే, పక్క కాపీ ఒకసారి మైకిల్కి ఫోన్ చేసి అసలు ఏం జరిగింది అనేది మొత్తం అంతా క్లారిటీగా చెప్తే మంచిది. ఓకే, మైకిల్కి ఫోన్ చేయాలి, నెంబర్ లేదు. ఓకే, 4414 ఓకే 777. సారీ, నంబర్ ఇది 444-777. ఓకే, హలో మైకేల్, నేను లిఖిత్ని మాట్లాడుతున్నాను. అరే ఏంట్రా, ఇక్కడ వర్క్ కోసం అని వస్తే ట్రక్ ఉండాలి, అప్పుడు నేను వర్క్ లో పెట్టుకుంటామని చెప్పేసి అంటున్నారు. నా దగ్గర చూస్తేనేమో ఐస్ క్రీమ్ ట్రక్ ఉంది. అప్పటికి అడిగాను, ఐస్ క్రీమ్ ట్రక్ మీద ఎన్నిసార్లు తిరుగుతాను సార్ అంటే, నువ్వు తిరిగిన దానికి కూడా నీకు అమౌంట్ ఇవ్వాలి కదా. ఒక్కసారి తీసుకొచ్చేస్తే అయిపోయేదానికి 2 సార్లు తిరగాలి. మళ్ళీ నీకు 2 సార్లు అమౌంట్ ఇవ్వాలంటే మాకు కష్టం. కాబట్టి పెద్ద ట్రక్ తెచ్చుకుంటేనే నీకు వర్క్ ఇస్తామని చెప్పేసి ఆ ఇంజనీర్ డైరెక్ట్ గా ముఖం మీద చెప్పేశాడు. ఏం చేయాలో ఏంటో కూడా అర్థం కాలేదురా. ఏంటి, ఈ ట్రక్ని తీసుకువెళ్ళి ఎక్స్చేంజ్కి ఇవ్వాలా? అసలు తీసుకుంటారంటావా? నువ్వు మాట్లాడతావా? సరే సరే, ఆ అడ్రస్ నాకు పెట్టు, ఒకసారి వెళ్ళి మాట్లాడి చూస్తాను. ఓకే, ఉంటాను. మైకేల్ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ బండిని తీసుకువెళ్ళి అసలు దీనికి ఎంత రేటు కడతారో కనుక్కోమంటున్నాడు. ఒకవేళ దీనికి సపోజ్ ఒక 10 lakhs వచ్చినాయి అనుకోండి, ఒకవేళ మనం తీసుకోవాల్సిన ట్రక్ 50 lakhs or 40 lakhs అనుకోండి, ఒక 10 lakhs అనేది తగ్గుతాయి కదా. రిమైనింగ్ 40 lakhs మనం ఈఎంఐ చేసేసుకుందాం అని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ మనం కొద్దిగానే అమౌంట్ కట్టాలి కదా. నా దగ్గర చూస్తేనేమో ₹1 కూడా లేదు. కనీసం ఒక 10 లక్షలన్నా కడితేనే మనకి ఆ ట్రక్ ఇస్తారు, లేకపోతే ట్రక్కే ఇవ్వరు. సరే సరే, మనమైతే ఇంకా బయలుదేరాలి. ఫాస్ట్గా వెళ్ళి ఒకసారి మన ట్రక్కి అసలు ఎంత వాల్యూ వస్తుంది అనేది కనుక్కోవాలి. ఒక 10 లక్షలన్నా వస్తే బెస్ట్, మనకు అప్పుడు వెంటనే ట్రక్ ఇస్తారు కొత్తది. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే వచ్చేసాము. ఇక్కడే ఎక్కడో ట్రక్స్ ని సేల్ చేస్తున్నారని చెప్పేసి అయితే కనుక చెప్పాడు కదా. ఓకే, నాకు తెలిసినంత వరకు ఈ స్ట్రీట్ అయి ఉంటుంది. ఇదే లాస్ట్ స్ట్రీట్ కాబట్టి ఇదే అయి ఉండొచ్చు. అమ్మయ్యా. ఓకే, ఫైనల్ గా మనమైతే వచ్చేసాము. ఇంతకీ ట్రక్స్ ని ఎక్కడ సేల్ చేస్తున్నట్టు? పక్క స్ట్రీట్ ఇదిగోండి, ఈ లెఫ్ట్ సైడ్ లో చూడండి, ఇక్కడ ట్రక్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడే అనుకుంటా ట్రక్స్ ని సేల్ చేసేది. అమ్మయ్యా, ఫైనల్ గా మనమైతే వచ్చేసాము. ఒకసారి ఇక్కడ మాట్లాడదాం, ఆగండి. అసలు ఒక్కొక్క ట్రక్ ఎంత ఉంటుందో ఏంటనేది. గాయస్, ఈ ట్రక్ ఏంటి చూడ్డానికి కొద్దిగా వెరైటీగా ఉంది. ఇప్పుడు దాకా మన లాస్ శాంటోస్ లో కూడా ఎప్పుడు ఈ టైప్ ట్రక్ అయితే కనుక నేను చూడలేదు. పైగా చూడండి, పైన గూడ్స్ క్యారీ అని ఉంది. అదే కాకుండా ఇక్కడ చూడండి, ఇంకొద్దిగా ప్రీమియం ట్రక్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇవి కాస్ట్ ఎక్కువ అయ్యి ఉండొచ్చు అనేసి అయితే కనుక అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ బ్లాక్ ట్రక్ నిజంగా ప్రతి ఒక్కటి చాలా బాగుంది. ఇదిగోండి, మనలాంటి ట్రక్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎక్స్చేంజ్ తీసుకుంటారని అయితే కనుక అనుకుంటున్నాను. ఓకే, ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ లో ఉంది. నిజంగా అన్ని బాగున్నాయి కదా. ఇంతకీ ఇక్కడ అమ్మే వాళ్ళు ఎక్కడున్నారు? ఇదిగోండి, నేను ట్రక్కులు అమ్ముతా చూడు, నా ట్రక్కులు కొనుక్కొని నువ్వు లోడ్ వేసుకో చూడు. జంపలు ఇక్కడ జారమిటాయా, ఓలమ్మే జంపలు ఇక్కడ జారమిటాయా. నేను ట్రక్కులు అమ్ముతాను, నా ట్రక్కులు కొనుక్కొని నువ్వు వెళ్ళొచ్చుండే. జంపలు ఇక్కడ జారమిటాయా. జంపలు ఎక్కడ జారిమెట్టే అంటున్నాడంటే ఇతను అయి ఉంటాడు. సార్, మీ దగ్గర ట్రక్ కొనుక్కోవడం కోసం వచ్చాను.
నాకు కొద్దిగా మంచి ట్రక్ని ఇస్తారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఒక ట్రక్ ఉంది, దాన్ని మీరు ఎక్స్చేంజ్కి తీసుకుంటారా? ఒకసారి వచ్చారంటే మీకు కూడా ట్రక్ని చూపిస్తాను. ఒకసారి ఇక్కడ ఉన్న అన్ని ప్రైజులు కూడా నాకు ఒకసారి క్లారిటీగా చెప్పండి సార్ ప్లీజ్. ఫస్ట్ నీ దగ్గర ఏదో ట్రక్ ఉందని చెప్పావు కదా, అది చూపించు. దానికి ఎంత వాల్యూ వస్తుందో చూసి దాన్ని బట్టి ఇక్కడ నువ్వు ఏ ట్రక్ తీసుకోగలవో చెప్తాను. ఏది ఇక్కడే ఉందా? వస్తున్నాను. ఏంటిది చూడ్డానికి ఐస్ క్రీమ్లు అమ్ముకునే బండి లాగుంది, కానీ చాలా బాగుంది కదా, ఎందుకనేసి దీన్ని నమ్మేస్తున్నావు నువ్వు? అంటే నాకు వేరే వర్క్ వచ్చింది, కానీ దానికి నాకు ట్రక్ కావాలి, అందుకోసమే దీన్ని సేల్ చేసేస్తాను సార్. సరే ఇదంతా కాదులే గాని నువ్వు నాకు ఒకసారి టెస్ట్ డ్రైవ్ ఇవ్వాలి. అప్పుడే దీని కండిషన్లు అవి చెక్ చేయగలను కదా. వెళ్తానే, ఒకసారి నువ్వు ఇక్కడే ఉండి వచ్చేస్తాను. వెళ్ళండి సార్ వెళ్ళండి. ఇంజన్ లో అయితే మాత్రం ఎంత ప్రాబ్లం కూడా ఉండదు, మీరే చూస్తారు కదా ఎంత స్మూత్ గా వెళ్తుందో తెలిసిపోతుంది. చూడండి లోపలికి ఎక్కి స్టార్ట్ చేసిన తర్వాత మీరే సూపర్ ఉందా అంటారు. బేగా రండి సార్, నాకు ఫాస్ట్ గా దీనికి ఎంత వస్తుందో చెప్పండి. సరే నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, వచ్చేస్తాను. అబ్బా ట్రక్ చాలా బాగుంది. పిచ్చోడు నేను ట్రక్కులు అమ్మే ఉన్నా అనుకున్నాడు. నేను ఒక దొంగనే. భలే మోసపోయాడు కదా. మోసం చెయ్యడం అంటే నాకు ఇష్టం. ఈ ట్రక్ దొరికింది. అరే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇతనా? సుమారుగా ఇతను వెళ్ళి గంట గడుస్తుంది, అయినా ఇంకా రాకుండా ఎక్కడికి వెళ్ళుంటాడు? ఇందాక నుంచి ఇక్కడ ఏదో చూస్తున్నాను, ఇతను చూస్తేనేమో ఇంకా రావట్లేదు. అరగంట లేదు, 10 నిమిషాలు కాదు, 40 నిమిషాలు కూడా కాదు, ఏకానికి 1 అవర్ అవుతుంది ఇతను ఎక్కడి నుంచి వెళ్ళి, ఇంకా రావట్లేదేంటి? టెస్ట్ డ్రైవ్ ఎంతసేపు వేస్తారా? కొంప తీసి ఇతను నిజంగా ఈ ట్రక్కులు అమ్మేవాడా, లేకపోతే ఒకసారి ఆగండి, నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఎవరో ఒకరు ఉంటారు. అసలు ఎంతసేపు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో, దారిలో ఏమైనా అడ్డొచ్చి ఉంటుంది. సార్, ఇక్కడ ట్రక్కులు అమ్మే అతని నెంబర్ మీ దగ్గర ఉందా? అంటే నా ట్రక్కుని తీసుకుని వెళ్ళాడు టెస్ట్ డ్రైవ్ కనేసి, ఇక్కడ ట్రక్ కొనడానికి కనేసి వచ్చాను నేను. అతను ఇందాకనగా వెళ్ళాడు కానీ ఇంకా రాలేదు. ఒకసారి అతని నెంబర్ ఇస్తారా? ఏంటి బాబు అంటుంది? నీ ట్రక్ తీసుకువెళ్ళాడా? అసలు ఇక్కడ ట్రక్కులు సేల్ చేసేదే నేను కదా. నీకెవడు ట్రక్కులు అమ్ముతానని చెప్పింది? వాడు ఎవడో నీ చెవులో పువ్వులెట్టి నీ ట్రక్కుని తీసుకుపోయాడు. అసలు నువ్వు ఈ మాత్రం కూడా తెలుసుకోలేవు? చూడ్డానికి చదువుకునే వాళ్ళగున్నావు, ఎలా మోసపోయావయ్యా వాడి చేతిలో? సార్, నేను వచ్చినప్పటికీ వాడు అక్కడ పాట పాడుతున్నాడు సార్. నేను ట్రక్కులు అమ్ముతా చూడు, జంపులు ఇక్కడ జారిమిటాయి అనేసి. వాడే ట్రక్కులు అమ్మేవాడు అనుకున్నాను, దొంగ అనుకుంటానా? అయినా వాడు ఎక్కడెందుకు కొంటాడు అనుకుంటాను. అసలు మీరెక్కడికి వెళ్ళారు ట్రక్కులు సేల్ చేయడం మానేసి? మీరెక్కడ లేకపోవడం వల్లే వాడు నా ట్రక్ను దొంగలించుకుని వెళ్ళిపోయాడు. ఏంటయ్యా, నేను ట్రక్కుని దొంగలిచ్చానంటున్నావేటి? నీకు ఎలా కులంగా ఉందా? నీ ట్రక్ తీసుకెళ్లి ఎవడికో ఇచ్చేసి మళ్ళీ నన్ను అంటున్నావేటి? ముందు నువ్వు ఎవరో తెలుసుకోవాలి. అసలు ఇది నీదేనా? ఈ ట్రక్ షాప్ పేరేంటని అడగాలి నువ్వు. ఏమీ అడగకుండా సీదా వాడు టెస్ట్ డ్రైవ్ అడిగాడు కదా అని చెప్పేసి ఇచ్చేస్తే నాకేంటి తెలుస్తుంది? అయినా నాకు ఏం సంబంధం లేదు. నేనేమన్నా తీసుకున్నానా? నన్ను అడుగుతున్నావు వచ్చి. వెళ్ళు వాడిని పట్టుకొని ఆ ట్రక్ తీసుకొని రా, అప్పుడు చూద్దాం. సార్, నిజంగా వాడు ఎవడో నాకు తెలియదు సార్. తీసుకొని రావడానికి కూడా నేను వచ్చేటప్పటికి నిజంగానే వాడు ఇక్కడ పాట పాడుతున్నాడు. వాడే ట్రక్ సేల్ చేసేవాడేమో అనుకొని నేనేమో గొర్రెలా తీసుకువెళ్ళి నా ట్రక్ను వాడి చేతిలో పెట్టాను. అయ్యో, ఇప్పుడు పోయినట్టేనా? సార్, ఏంటి సార్ ఎలా జరిగింది? దీనికి పరిష్కారమే లేదా ఏంటి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాలా? అయ్యో, ఇప్పుడు నా దగ్గర కనీసం కారు కూడా లేదే, మా ఫ్రెండ్ దగ్గర ఉంది. ఓకే సార్, వాడు ఎక్కువ దూరం వెళ్ళి ఉండడు. నేను ఒకసారి వెళ్ళి ఎవరికన్నా ఏమన్నా ఆచూకీ తెలిసేమో అడుగుతాను. ఓకే గాయస్, మనం బేగా వెళ్ళాలి. ఇటువైపు కాదు, వెనక్కి వెళ్ళాలి. ట్రక్ కొందామని వస్తే నా ట్రక్ పోగొట్టుకున్నాను, చాలా బాధగా ఉంది. ఓకే, వెనక్కి వెళ్ళాలి, ఎందుకంటే వాడు వెనక నుంచే కదా వెళ్ళాడు. సార్, నేను మళ్ళీ వస్తాను. ఓకే గాయస్, మనమైతే మాత్రం కొద్దిగా ఫాస్ట్ గా వెళ్ళి ఇక్కడ ఎవరికన్నా ఏదన్నా ఆచూకీ తెలిసేమో కనుక్కోవాలి. మన ట్రక్ ఎవరికన్నా కనిపించినా సరే ఖచ్చితంగా మనకి సహాయం చేస్తారు. ఓకే, ఎవరికన్నా చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే సహాయం చేస్తారు కదా మనకి, అలా చాలు. గాయస్, నేనైతే వెతికి అలసిపోయాను. నా ఒంటిలో అయితే మాత్రం అసలు ఓపికే లేదు. ఇక వెతకలేను గాయస్ నేనైతే మాత్రం. ఇంకా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం తప్ప మన చేతిలో ఇంకేమీ లేదు. ఒకసారి మైకిల్గా కాల్ చేసి ఇక్కడికి రమ్మందాం. ఎందుకంటే మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మన దగ్గర డబ్బులు కూడా లేవు కదా, కనీసం ట్యాక్సీ కావాలి. మన కార్లో ఆల్రెడీ పెట్రోల్ కూడా కొట్టించేశాను. హలో మైకేల్, ఎక్కడున్నావు? అరే, ట్రక్ సేల్ చేద్దామని వస్తే వాడు ఎవడో నా ట్రక్ని దొంగలించుకొని వెళ్ళిపోయాడు. సరే, అసలు ఏం జరిగిందో నువ్వు ఇక్కడికి వచ్చాక నీకు క్లారిటీగా చెప్తానులే గాని, నా కార్ నీ దగ్గర కదా ఉంది. కొద్దిగా కార్ తీసుకొని ఇక్కడికి రారా, లొకేషన్ పెడుతున్నాను. కనీసం రావడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ప్లీజ్, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, కొద్దిగా తొందరగా వచ్చేసే.
కాళ్ళు చాలా అంటే చాలా విపరీతంగా నొప్పులు వస్తున్నాయి. ఓకే ఏంట్రా లిఖిత్ నువ్వు మాట్లాడేది? వాడెవడో ట్రక్కులు అమ్ముకునేవాడనేసి వాడికి తీసుకువెళ్ళి ఇచ్చావా? కొద్దిగన్నా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదు. అయినా నువ్వేంట్రా బాబు మరీ ఇంత దారుణంగా ఉన్నావు? కొద్దిగన్నా తెలుసుకోవా? సరే సరే పద, ఇంకేం చేస్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడమే. వీళ్ళన్నా నా కంప్లైంట్ ని తీసుకుంటారో తీసుకోరో. ఓకే వీళ్ళకి చెప్పినప్పుడు కూడా ఇలాగే చెప్పామంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా నవ్వుతారు. ఎంత సులభంగా ఎవ్వడు వాడు వెహికల్ ని పోగొట్టుకోడు కదా. మరీ దారుణంగా నేను వెహికల్ ని పోగొట్టుకున్నాను చూడండి. అదే నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఆ ట్రక్ అని అప్పుడులో నేను 15 లక్షలు పెట్టుకున్నాను. కనీసం దానికి ఒక 10 లక్షలన్నా వస్తుంది కదా. రిమైనింగ్ డబ్బులు మనం ఈఎంఐలో పెట్టి మనం ఒక మంచి ట్రక్ ని తీసుకుందాం అనుకుంటే ఇలా జరిగింది చూడండి. అంతే, యూనివర్స్ ఎప్పుడు ఎలా చేస్తుందో మనం ఏమన్నా సరే గెస్ చేయగలమా? ఓకే లోపల ఎలాగో సార్ కూడా ఉన్నారు కదా, ఇతనితో మాట్లాడదాం. సార్ ఒక చిన్న కంప్లైంట్ తీసుకోవాలి. పొద్దున్న ట్రక్ కొందామనేసి ట్రక్ షాప్కి వెళ్తే వాడెవడో దొంగ అక్కడే ఏడ్చాడు. ఇంతకీ వాడే ట్రక్లు అమ్మేవాడేమో అనుకొని టెస్ట్ డ్రైవ్ అడిగితే తీసుకువెళ్ళి నా ట్రక్ తాళం వాడి చేతిలో పెట్టాను. వాడు ఇప్పుడు దాకా కనీసం వెనక్కి కూడా రాలేదు. తీరా చూస్తే అక్కడ ఇంకొక అతను కనిపించారు. ఇంతకీ అతనేనంట ట్రక్కులు సేల్ చేసే అతనా? అది సార్ ఎక్కడికి వెళ్ళిపోతున్నా నేను చెప్తుంటే. అయ్యో ఈ గుండు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? చెప్తున్నాను కదా వినకుండా వెళ్ళిపోతున్నాడు. సార్ నా కంప్లైంట్ ని నోట్ చేసుకోండి సార్. నా ట్రక్ పోయింది సార్. ఏంటి సార్ మీరు కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు. రే మైకేల్ ఏంట్రా వెళ్ళు. రే లిఖిత్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనకి ఇది తప్ప వేరే మార్గమే లేదు. నీకు ఎలాగో ఈ స్టంటలు ఈ ర్యాంపులు చేయడం బాగా వచ్చు కదా. ఒక ర్యాంపులో పార్టిసిపేట్ చేయి. కావాలంటే పార్టిసిపేషన్ డబ్బులు నేను ఇస్తాను. పార్టిసిపేట్ చేసి తర్వాత వచ్చిన తర్వాత నా పార్టిసిపేషన్ డబ్బులు ఇచ్చేసి రిమైనింగ్ డబ్బులు నువ్వు తీసుకో. ఎలాగో ఈజీగా 50 lakhs వస్తుంది కదా. అప్పుడు నీ ట్రక్కు కూడా డబ్బులు సరిపోతాయి. ఫస్ట్ అసలు వెళ్ళి నీకు ఏ ట్రక్ కావాలో చెప్పావంటే ఆ ట్రక్ ప్రైస్ కనుక్కుందాం. దాని తర్వాత వెళ్ళి ర్యాంప్ చేయొచ్చు. అర్థమైందా? పద ఫస్ట్ పోనీరా లిఖిత్. అదిగోండి గాయస్ మైకిల్ వచ్చేస్తున్నాడు. ట్రక్ ప్రైస్ కనుక్కోవడం కోసం అనేసి వెళ్ళాడు. ఎంతో ఏంటో ఇప్పుడు చెప్తాడు, ఆగండి. మైకేల్ ఎంత మైకేల్ ఎంత చెప్పాడు అతని ప్రైజ్? రే లిఖిత్, నీకు గనక ట్రక్ కావాలంటే 60 lakh rupees కావాలరా. ఒకవేళ ర్యాంప్ చేసిన 50 lakhs వస్తాయి. కానీ నువ్వు ఏం డిసప్పాయింట్ కాక ఆ 10 lakhs మనం కొన్ని రోజుల్లో చూసి ఇచ్చేస్తామని చెప్పొచ్చు. లేదా ఆ ట్రక్ తీసుకుని అక్కడికి వెళ్ళావనుకో, కన్స్ట్రక్షన్ వారికైనా నీకు అడ్వాన్స్ పేమెంట్ గా ఎంతో కందిస్తాడు. ఎలాగో 4 సంవత్సరాలు అక్కడే చేస్తావు కాబట్టి నువ్వు డబ్బులు అడగచ్చురా ముందుగానే అతన్ని. నీకు మొత్తం ఎంత అన్నాడు మంత్కి వచ్చేసి 6 to 6 lakhs ఎంతో చెప్పాడు కాబట్టి సరిపోతుంది. మ్యాక్సిమం మంచిగానే వస్తాయి కదరా, ఇంకేమి. సరే సరే లిఖిత్, మనమైతే మాత్రం ఫాస్ట్ గా వెళ్ళి ర్యాంప్ చేయాలి. మళ్ళీ ఒకవేళ ఎవరన్నా వస్తే లారీ సేల్ చేసేస్తాననేసి చాలా కళాఖండంగా చెప్పాడు. ఏంటి కళాఖండమా? సరేలే ఏదో ఒకటి, నువ్వు ఏ మూడ్లో చెప్పు నాకు అర్థం కాలేదులే గాని నువ్వు చెప్తుంది అయితే మాత్రం ర్యాంప్ చేయమంటున్నావు. సరే సరే ఏం చేస్తాను తప్పుతుందా? ఆ ట్రక్ తీసుకుని వెళ్ళి అతను అడ్వాన్స్ అడగడమే. అతను అడ్వాన్స్ ఎప్పటికి ఇస్తే తీసుకొచ్చి ఇతనికి ఇవ్వడమే. సరే పద, మన దగ్గర ఉన్న ఆప్షన్ అదొక్కటే కాబట్టి మనం ఇంక దేనికోసం ఆలోచించకూడదు. అయినా తీసుకొచ్చి చేతులారా నాకు నేనే ట్రక్ వాడికి సమర్పించాను. అంతకన్నా ఉందా దరిద్రం అంటే? సరే పద, ఇంకెక్కడే ఉండి మాట్లాడుకుంటే నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ ప్లేస్ని చూస్తుంటే నాకు ఇరిటేషన్ వచ్చేస్తుందిరా. నిజంగా ఎలా అలాగిచ్చేసానో ట్రక్ నాకే అర్థం కావట్లేదు. అదే కదా నీలో ఉన్న కళాఖండం. అదే నాకు చాలా బాగా నచ్చింది. అంత తెంగర పప్పులాగా ఎలా ఇచ్చేసావురా బాబు, కళాఖండం గడి. మైకేల్ నువ్వు నన్ను ఎలాగన్నా పేలొచ్చు. గుండోడా అనొచ్చు, బక్కోడా అనొచ్చు, బ్లాక్ కూడా అనొచ్చు. కానీ కళాఖండం అని మాత్రం అనకరా. వినడానికి కూడా చాలా అంటే చాలా ఇరిటేషన్ గా ఉంది. ఆ పేరుని ఇంకొకసారి నా దగ్గర ఎత్తక అర్థం అవుతుందా? నాకు ఆ జంపలు ఇక్కడ జారమిఠాయి గారు దొరికితే వాడి కొంటాదరా మైకేల్, అస్సలు వదిలిపెట్టను. వాడి వల్ల ఇప్పుడు నేను ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. లేదా ఈ పాటికి ఎప్పుడో ట్రక్ తీసుకొని ఆ కన్స్ట్రక్షన్ వర్కర్ దగ్గరికి వెళ్ళిపోదును. సరే సరే ఒకసారి సైలెంట్ గా ఉండు. ఫోన్ వస్తుంది. డౌన్ క్యాప్ నుంచి ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నారు వీళ్ళొకరు. అస్తమానికి ఏదోటి ఫోన్ చేస్తూనే ఉంటారు. 10,000 రూపాయలు 5,000 రూపాయలు డీల్ కూడా నాతోనే మాట్లాడాలి. ఏం చేస్తాం తప్పదు కదా. ఫోన్ లిఫ్ట్ చేద్దాం, ఆగండి. హలో చెప్పండి. ఎందుకని నేను చెప్పాను కదా మీ 5,000 10,000కి నేను వర్క్ చేయను అనేసి. చెప్పినా సరే 10 సార్లు ఫోన్ చేస్తారు. ఏంటి చెప్పు. 5,000 10,000 కాదు, అర్థమవుతుందా లిఖిత్? నీ చెప్పేది కొద్దిగా మైండ్ పెట్టు విను. అతలే ఆవిడ ఎవరిదో కిట్టి అంట, అదే క్యాట్. అది మిస్ అయిపోయిందంట. ఈ రోజు ఎక్కడికో ఊరెళ్ళి వస్తున్నప్పుడు అడవిలో సరే టాయిలెట్ వేసుకుంటుంది కదా అని కిందకి దింపితే అడవిలోకి పరిగెట్టుకుని వెళ్ళిపోయిందంట. దాన్ని ఎంతగానో వెతికారు గాని అది దొరకలేదు. ఆ కిట్టి అంటే ఆవిడికి ప్రాణం అంట. అది లేకపోతే పడుకోలేదంట ఆవిడి.
అందుకోసమే ఆ కిట్టిని తీసుకొచ్చే వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తానని చెప్పేసి అంటున్నారు. అందుకే నీకు చేశాను. ఇదిగో నీకేమన్నా చెయ్యాలనిపిస్తే చెయ్యి, లేదంటే మానే. నా మీద ధరుస్తున్నావు. ₹1,00,00,000 డీల్ తీసుకొచ్చినా సరే లే. సారీ నేను సారీ చెప్పేలోగా కట్ చేసేసాడు కంగారు ఎక్కువ. రే మైకేల్, మనకి మరొక ఆప్షన్ అండ్ అలాగే మరొక ఛాన్స్ వచ్చింది. అదే మనం ఎలాగో ర్యాంప్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ ర్యాంప్ చేసే టైంలో మనం ఈ కిట్టీనే కనిపెట్టామనుకో, ఖచ్చితంగా మనమైతే మాత్రం ₹1,00,00,000 సంపాదించవచ్చు. ఓకే గాయస్, మనకైతే మాత్రం ఇంకా ట్రక్ డైరెక్ట్గా క్యాష్ పెట్టే కొనేసుకోవచ్చు. మన సొంత ట్రక్ కాబట్టి ట్రక్కి అండ్ అలాగే మనకి కూడా వాళ్ళు డబ్బులు పే చేస్తారు. ఓకే, మనమైతే మాత్రం ఇప్పుడు ఫాస్ట్గా దాన్ని వెతకడానికి వెళ్ళాలి. అది ఎక్కడ తప్పకపోయిందని చెప్పారు? ఎగ్జాక్ట్గా వాళ్ళు ఊరికి వెళ్ళి వస్తుంటే అది టాయిలెట్ వేసుకుంటుంది కదనేసి ఎక్కడో అడవిలో దింపారంట. అక్కడి నుంచి అది పరిగెట్టుకుని వెళ్ళిపోయింది అన్నారు కాబట్టి మనమైతే ముందుగా అడవి వైపు అయితే కనుక వెళ్ళాలి. ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఇక్కడే, ఏంటది, మన ప్రెసిడెంట్ బూత్ హౌస్ ఉంది కదా, ఆ బూత్ హౌస్ దగ్గరే ఉన్నారని చెప్పేసి అయితే గనక అక్కడే దింపినట్టుగా అయితే గనక చెప్పారు. ఒకసారి మనం ఆ లొకేషన్లోనే వెతికామంటే మనకి దొరికే అవకాశం ఉంటుందేమో. ఓకే, మన ప్రయత్నం అయితే మనం చేద్దాం. మైకేల్, నాతో పాటు నువ్వు కూడా సహాయం చేయాలి. ఇదిగో, ఒకవేళ ₹1,00,00,000 వచ్చినాయి అనుకో, నీకు నా ట్రక్కు తీసాగా మిగతా డబ్బులన్నీ నీకే ఇచ్చేస్తాను. అంటే నా ట్రక్ 60 lakhs అన్నావు కదా, 40 lakhs నీకే ఇచ్చేస్తాను రా. కానీ నాకు నువ్వు సహాయం చేయాలి. ఏం అడుగుతున్నావు? డబ్బుల కోసం పని చేసే వాళ్ళ కనబడుతున్నాడా ఈ మిత్రుడైన మైకేల్? ఏం అడుగుతున్నావు? నాకు డబ్బులేం అక్కర్లేదులే. నీకోసం నేను సహాయం చేస్తాను. నీ బాధ చూడలేకపోతున్నాను. నీకు ఉద్యోగంలో పెట్టామనుకో, అప్పుడు నువ్వే నా బుర్ర తినడం మానేస్తావు. సరే, ప్రెసిడెంట్ గారి బూత్ హౌస్ అదిగో లెఫ్ట్ సైడ్ లో ఉంది కాబట్టి ఇక్కడే దింపు ఉంటారు వాళ్ళు, నాకు తెలిసినంత వరకు. ఇదిగో, ఒకసారి రైట్ సైడ్కి పోని ఈ ట్రక్కింగ్ చేసే ప్లేస్ వైపు ఏమన్నా వెళ్ళుంటుందంటావా? ఇంతకీ దాని పేరేంటన్నా? కిట్టియా? ఓకే, ఏటో వెరైటీ పేర్లు అందరూ పెడతారు మనుషులకేమో మామూలు పేర్లు పెడతారు, వీటికి మాత్రం కిట్టి పప్పీలని భలే ఆడతారులే. వాళ్ళ ఇంట్లో ముద్దుగా పెంచుకున్న పెట్టుకి కిట్టి అన్న పెట్టుకుంటారు, పప్పి అన్న పెట్టుకుంటారు, స్వీటీ అన్న పెట్టుకుంటారు, లక్కీ అన్న పెట్టుకుంటారు. నీకెందుకురా? మన పని ఏంటి? మనం ఆ కిట్టిని వెతికి వాళ్ళకి అప్పు చెప్పాలి. వాళ్ళకి అప్పు చెప్తే మనకి ₹1,00,00,000 ఇస్తారు కాబట్టి మనం అదే మైండ్లో పెట్టుకోవాలి. దాని పేరు ఏదైతే ఏంటి? అలా అయితే మా డాగ్ పేరేంటి? చాప్. వాడికి నేను అలాంటి పేరు పెట్టాను చూసావా, చాక్లాగా చాప్ అని పెట్టాను. అలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. అలా వాళ్ళకి కిట్టి అని నచ్చింది, కిట్టి అని పెట్టుకున్నారు. ఎవరి పెట్టుకి వాళ్ళ ఇష్టం రా, వాళ్ళ ఇష్టం వచ్చింది ఏం పెట్టుకుంటారు. ఓకే, ఇక్కడ ఒకసారి అడిగి చూద్దాం, వీళ్ళకి ఏమైనా తెలిసి ఉంటుందేమో. ఒకవేళ దాన్ని చూసుంటే కనుక మనకి కనీసం కొద్దిగానే ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా. పైగా వెళ్ళి ఇదంతా నడుచుకొని ఎక్కుంటారు. మేడం, ఇక్కడ మీరు ఏమన్నా చిన్న డాగ్ని ఏమన్నా చూసారా? కిట్టి అనేసి, సారీ క్యాట్, చిన్న క్యాట్ని ఏమన్నా చూసారా? అయ్యో, ఈవిడ మనకేం సమాధానం చెప్పట్లేదు. మేడం, ఇక్కడ చిన్న క్యాట్ని ఏమన్నా చూసారా? దాని పేరు కిట్టి, బ్రౌన్ షేడ్ లో ఉంటుందనేసి అన్నారు. మీకేమన్నా తెలుసా మేడం? ఓహో, తెలీదా? ఓకే, కోప్పడకండిలే, మామూలుగా అడిగాను. దానికి ఎందుకు అలాగా సీరియస్ అవుతారు? ఈవిని అడుగుదాం. మేడం, కాస్త సెల్ఫీ తీసుకోవడం ఆపి ఇక్కడ చిన్న క్యాట్ని ఏమన్నా చూసారా మీరు? ఏంటి, చూడలేదా? ఓకే, మీరు ఎవరో చూసి ఉండరులే కానీ, ఎందుకంటే అది ఎక్కడికో వెళ్ళిపోయింది కాబట్టి మీరు చూసి ఉండరు. అయ్యో, ఇంక ఎక్కడ వెతకాలి? మైకేల్, ఒకసారి కొండ మీదకి వెళ్ళి వెతుకుదాం దా. మైకేల్, నాకు ఎందుకో డౌట్గా ఉంది, ఈ కొండ మీద ఏమైనా ఉండొచ్చేమని. ఈ కొండ మీద కూడా వెతుకాం, ఇక్కడ కూడా మాకైతే ఆ కిట్టి కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో. ఇక్కడ చూస్తుంటే చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. మనం ప్రతి చోట జాగ్రత్తగా వెతుక్కుంటూ వెళ్ళాలి. ఓకే, దీనికి ఆపోజిట్ లో ఇంకొక 2-3 మౌంటైన్స్ కూడా ఉన్నాయి, పెద్ద పెద్దవి. ఒకసారి మనం అక్కడ కూడా వెతికి చూద్దాం. ఒకవేళ అక్కడ ఏమన్నా ఉండే అవకాశం ఉండొచ్చేమో కదా. ఆ రైట్ సైడ్ లో చూడండి, లయన్స్ కూడా కనబడుతున్నాయి. ఒకవేళ కిట్టి ఇటువైపు వచ్చుంటే కనుక ఖచ్చితంగా లయన్స్ ఆ కిట్టిని తినేస్తాయి, ఎందుకంటే ఇవి వైల్డ్ యానిమల్స్ కదా. ఓకే, ఇక్కడ ఏంటి కనబడుతున్నాయి? అయ్యో, ఇవి ర్యాబిట్సా? ఇంకా వీటిని చూసి కిట్టి ఏమో అనుకున్నాను. ఓకే, ఇదిగో మైకేల్, దీని ఆపోజిట్ లో కూడా ఇంకొక మౌంటైన్ ఉంది కదా, దాని మీదకి కూడా వెళ్ళి చూద్దామా? పోనీ, ఏం చేస్తాం, తప్పుతుందా? వెళ్దామన్నాక ఇంకా వెళ్లకుండా ఆగితే నువ్వు ఊరుకుంటావా ఏంటి? పోనీ, సరేలే, సహాయం చేస్తాను ఇది ఒక్కసారికి, ఎంత కష్టమైనా సరే. ఇదిగో మైకేల్, నాకు ఎందుకో అది ఇటు వైపే వెళ్ళుంటుందేమని డౌట్ వస్తుంది. నేను వెళ్తాను, నువ్వైతే మాత్రం ఇక్కడే ఉండు, అర్థమవుతుందా? ఓకే గాయస్, మనం ఇంకొక మౌంటైన్ మీదకి కూడా వచ్చేసాము. నాకు ఎందుకో కిట్టి ఇటువైపే వెళ్ళుంటుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే వచ్చే దారిలో నేనైతే మాత్రం ఆ కిట్టి లెగ్స్ ప్రింట్స్ అయితే మాత్రం నేను కింద చూశాను. అక్కడ శాండ్ ఎక్కువగా ఉండడం వల్ల దాని ప్రింట్స్ అయితే పన్ని.
చాలా అంటే చాలా చిన్నగా ఉంది. ఓరి దేవుడో, కాల్ స్లిప్ అయిపోయిందే. అబ్బా, తగిలిందిరా గుండెకి. ఓకే, కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి మనం వెళ్ళినప్పుడు. ఎలా పడితే అలా తొందరపాటుగా వెళ్తే ఇలాగే కాలు స్లిప్ అయ్యి కిందకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి గట్టిగా అరుచుకుంటూ వెళ్తేనే ఆ కిట్టికి వినబడుతుంది. అప్పుడు మన దగ్గరికి వస్తుంది. కిట్టి, ఎక్కడున్నావు? కిట్టి, ఎక్కడున్నావు? నిన్ను సేవ్ చేయడం కోసమే వచ్చాను. ఓ కిట్టి, ఎక్కడున్నావు? అమ్మా, అదేమన్నా మనిషి దానికి వినబడ్డా వినిపించినా వచ్చేయడానికి. ఓకే, మనం ఇంకా కిందకి వెళ్లాల్సి ఉంటుంది. నాకు 100% అయితే మాత్రం అది ఇటువైపే పరిగెట్టి ఉంటుందేమో అనుకుంటున్నాను. పైగా పిల్లలు చాలా వేగంగా పరిగెడతాయి, మీకు తెలుసు కదా. అబ్బా గాయ్స్, మనమైతే మాత్రం చాలా వరకు వెతుకం, కానీ నాకైతే ఆ కిట్టి ఎక్కడా కనిపించలేదు. ఓకే, ఇక్కడి నుంచి ఒకసారి అరుద్దాం, ఆగండి. కిట్టి, ఎక్కడున్నావు? కిట్టి! ఎంత గట్టిగా అరిచినా లాభమే లేదు. మొత్తం అంతా ఇందాక నుంచి అరుస్తూనే ఉన్నాను. అసలు ఎక్కడికి వెళ్ళుంటుందబ్బా? ఈ అడవిలో ఎంత ఫాస్ట్గా ఎంత దూరం పరిగెట్టొస్తుందో అర్థం కావట్లేదు. ఒకవేళ నిజంగా దాని పేరు కిట్టి అయి ఉంటే మన దగ్గరికి వచ్చేసేది కదా. అయినా ఇక్కడ ఉండుండదు. గాయ్స్, ఒకసారి ఆగండి. ఆ కింద చూడండి ఒకసారి. ఆ జలపాతం దగ్గర మీకైతే మాత్రం కనిపించిందా? గాయ్స్, ఇదిగోండి, క్యాట్ అయితే మాత్రం అక్కడ ఉంది. వాళ్ళు చెప్పినట్టుగానే బ్రౌన్ కలర్ లో ఉంది. అంటే ఇదే కిట్టి అన్నమాట. ఓకే, మనం ఫాస్ట్ గా వెళ్ళి దాన్ని తీసుకోవాలి. వచ్చేస్తున్నా కిట్టి. అబ్బా, అయ్యా, అబ్బా, అయ్యా, తగిలిందిరా మళ్ళీ ఒకసారి గుండెకి. ఇంకొకసారి జాగ్రత్తగా ఉండాలి. అది, అమ్మ, ఇరిగింది కాలు. అడ్డడ్డడ్డడ్డడ్డే. ఓకే కిట్టి, వస్తున్నాను, అక్కడే ఉండు. నేను ఈరోజు ఇంటికి తీసుకువెళ్ళి అప్పు చెప్పేస్తాను. ఓకే కిట్టి, వచ్చేసాను. అయ్యో, ఏదెక్కడ కిట్టి? కిట్టి, ఎక్కడికి వెళ్ళావు? అదిగోండి గాయ్స్, అక్కడ చూడండి. నేను ఇక్కడికి వచ్చేలోగా దూకేసింది. సరిపోయిందిరా దేవుడా, వస్తున్నా. నాగు ఎక్కడికి వెళ్ళకమ్మా కిట్టి, నువ్వు అక్కడే ఉండు. నేను తీసుకువెళ్ళి మీ అమ్మకి అప్పు చెప్తాను, నాకు 1 కోటి రూపాయలు ఇస్తుంది. ఆగాగాగాగా. ఓరి దేవుడో, ఏంటిది ఎదరకు తోసేస్తుంది? అమ్మో, అయ్యయ్యో, మరి దారుణంగా ఉంది. వాటర్ ఫోర్స్ అయితే మాత్రం. కిట్టి, అక్కడే ఉండు. చాలా గుడ్ కదా నువ్వు. అక్కడే ఉండాలన్నమాట. నేను వస్తున్నానన్నమాట. నేను తీసుకువెళ్తానన్నమాట. నువ్వు అక్కడే వెయిట్ చేయాలి. అయ్యయ్యో, నేను ఈత కొడుతున్నా, వెనక్కి వెళ్ళిపోతున్నాను తప్పించి వెళ్ళట్లేదే. అయ్యా, అయ్యో, ఓరి దేవుడో, ఏంటిది ఇంత ఫాస్ట్ గా వెళ్తున్నాయి వాటర్? ఓకే, ఇక్కడ ఇది ఉంది కదా, పైకి ఎక్కేద్దాం, ఆగండి. అమ్మయ్యా, కిట్టి, అక్కడే ఉండి వస్తున్నాను. ఓకే గాయ్స్, అదిగోండి కిట్టి అయితే గనక అక్కడే ఉంది. పదండి, మనమైతే జాయిగా నడుచుకుంటూ అయితే గనక వెళ్ళాలి. ఓకే కిట్టి, వస్తున్నాను. ఎందుకంటే వాటర్ ఫోర్స్ వల్ల కిట్టి అయితే మాత్రం ఇంకా కొద్దిగా ఎదరికి వెళ్ళిపోయింది. కిట్టి, వెయిట్ చేయి, వచ్చేస్తున్నాను. నువ్వు అక్కడే ఉండు, అటు ఇటు కదలకూడదు, అర్థమవుతుందా? చాలా గుడ్ బాయ్ లాగా నువ్వు ఇక్కడే ఉండాలి. కమాన్, ఇదిగోండి కిట్టి, వచ్చేసా. ఎస్, అమ్మయ్యా, ఫైనల్ గా వచ్చేసా. థ్యాంక్ యూ సో మచ్ కిట్టి, నా కోసం నువ్వు అక్కడే ఈత కొట్టినందుకు. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే కిట్టిని పట్టేసుకున్నాం. కిట్టి, నీ కోసం మీ ఇంట్లో మీ పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు. పదా, మనం ఫాస్ట్ గా వెళ్ళాలి. నువ్వు వెళ్ళావనుకో ఇంటికి, నాకు లక్ష్మీదేవి వస్తుంది. అమ్మయ్యా, ఫైనల్ గా కిట్టిని అయితే మాత్రం జాగ్రత్తగా కారు మీదకైతే ఎక్కించేశాను. ఇంకా తీసుకువెళ్ళి వాళ్ళ మదర్కి అప్పు చెప్పేశామనుకోండి, మనకి ఇవ్వాల్సిన 1 కోటి రూపాయలు ఇచ్చేస్తారు. ఎంత కష్టపడ్డాను ఈ కిట్టిని పట్టుకోవడానికి. ఆ జలపాతాలు, ఈ కొండలు ఏంటి, ఒక అడ్వెంచర్ అయిపోయింది మనకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా కిట్టి లేకపోతే నేను బ్రతకలేను. కిట్టి అంటే నాకు చాలా ఇష్టం. మీకు ఇవ్వాల్సిన 1 కోటి రూపాయలు కూడా నేను మీ బ్యాంకుకి ఇంకొక 10 నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేసేలా చూస్తాను. మీరు ఏం కంగారు పడకండి, మీరు బయలుదేరండి. ఇంకొద్దిసేపట్లో మీకు ప్రకటించిన ప్రైజ్ మనీ అయితే గనక వచ్చేస్తుంది. ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్, నా కిట్టిని మళ్ళీ వెనక్కి తిరిగి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరేం పర్లేదులేండి, మనకి ఎలాంటి సోషల్ సర్వీసులు అంటే బాగా ఇంట్రెస్ట్. పైగా ఇలాంటి కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు తప్పకపోతే ముందే కనిపెట్టి అందరికీ ఇస్తూ ఉంటాను. పర్లేదు మేడం, కాసేపు అయ్యాక చేయండి, కంగారు లేదు. ఏంట్రా, సోషల్ సర్వీసా? అయితే ఆవిడిచ్చే డబ్బులు తీసుకోక, సోషల్ సర్వీస్ కదా. ఏదో క్యాజువల్ గా చెప్తాం, దానికి నువ్వు అంత అడవిడి చేయాలా ఏటి? ఓకే గాయ్స్, ఫైనల్ గా మనకి కావాల్సిన ట్రక్ అయితే గనక మనం కొనేసాము. ఇదిగోండి, మన ట్రక్ అయితే చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇది వచ్చేసి ఇండియాకి సంబంధించిన ట్రక్ అన్నమాట. మన మైకిల్ అయితే మన కార్ వేసుకొని వస్తాడు. ఈ ట్రక్ అయితే గనక మనకి 50 lakh rupees కి ఇచ్చారు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక ట్రక్ కోల్పోయాం కదా, దానికోసం మనకి చాలా డిస్కౌంట్ ఇచ్చారు. నిజంగా అంత డిస్కౌంట్ ఇవ్వడం అంటే అది చాలా గ్రేట్. ఓకే, ఇప్పుడు మన ట్రక్ పట్టుకుని వెళ్ళి మన కన్స్ట్రక్షన్ వర్కర్ని కలుద్దాం, పదండి.
ఓకే గాయ్స్, ఫైనల్ గా మనం కన్స్ట్రక్షన్ జరిగే ప్లేస్ కి అయితే గనక వచ్చేసాం. ఇప్పుడు ఈ ట్రక్ చూపించి రేపటి నుంచి మనమైతే గనక జాబ్ లో జాయిన్ అయిపోవచ్చు. ఇక నుండి మనం 4 సంవత్సరాలు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోనే ఉండబోతున్నాం. మనకి చాలా డబ్బులు వస్తాయి. సంవత్సరానికి ఈజీగా 1,20,00,000 అయితే వస్తుంది. అలా 4 years ఇక్కడ వర్క్. సార్, మీకు ఇచ్చిన మాట ప్రకారమే నేనైతే మాత్రం ఒక మంచి ట్రక్ అని బ్రై చేసుకుని వచ్చాను. ఏదో చిన్న ట్రక్ అనుకుంటారేమో, చూడండి చాలా అంటే చాలా పెద్ద ట్రక్. దీంట్లో చాలా గూడ్స్ పడుతుంది. కాబట్టి మీరైతే మాత్రం నాకు కొద్దిగా ఎక్కువ డబ్బులు ఇవ్వాలి సార్, చెప్తున్నాను మరి. ఎందుకంటే పైగా లారీ కూడా నాదే కాబట్టి మీరు ఇప్పుడైతే మాత్రం నాకు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి ఎక్కువగా. సూపర్. ట్రక్ తీసుకురమ్మని చెప్తే ట్రక్కరే బై చేసుకుని వచ్చావా? ఎక్సలెంట్. ఓకే, నువ్వు చెప్పినట్టుగానే నీకు ఇయర్ కి 1,20,00,000 ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నేను బయలుదేరుతున్నాను. ఇంకా రేపటి నుంచి వర్క్ లో జాయిన్ అయిపోతాను. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే మాత్రం వర్క్ ని సాధించాము. మీకు చెప్పాను కదా, ఎందుకంటే నాకు అంత డబ్బులు ఇస్తున్నారు. ట్రక్ అండ్ అలాగే మనమే డ్రైవర్ కాబట్టి మనకి అంత డబ్బులు ఇస్తున్నారు. సంవత్సరానికి 1,20,00,000 అంటే 4 years కి ఎంత అవుతుందో కింద కామెంట్ సెక్షన్ లో మీరే చెప్పండి. సంవత్సరానికి 1,20,00,000, 4 years కి మనం ఎంత సంపాదిస్తాం అనేది మీరు కామెంట్ చేయండి. ఓకే గాయ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుంది. నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.